Hello and welcome. This is Satish Babu Unnam, ATO, Government ITI Girls, Ongol. ఈరోజు లెసన్ టాపిక్లో మనం మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ని షార్ట్కట్లో ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా అంటారు. ఈ లెసన్ టాపిక్ అయిపోయేటప్పటికి ట్రైనీస్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ యొక్క కన్స్ట్రక్షన్ మరియు వర్కింగ్, రిపల్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ యొక్క కన్స్ట్రక్షన్ మరియు వర్కింగ్, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్లో డిఫ్లెక్టింగ్ టార్క్ మరియు స్కేల్ ఏ విధంగా ఉంటుంది, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే ఏంటి, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. మొదటగా మనం మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఏసీ మరియు డీసీ క్వాంటిటీస్ రెండింటినీ కొలవడానికి ఉపయోగించేదే ఈ యొక్క మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. ఇంతకుముందు మనం చూసాం మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంటు. ఈ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంటు కేవలం డీసీ క్వాంటిటీస్ అంటే డీసీ వోల్టేజ్ లేదా డీసీ కరెంటును మాత్రమే కొలవడానికి ఉపయోగిస్తాం. అయితే ఈ యొక్క మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ని ఏసీ మరియు డీసీ క్వాంటిటీస్ రెండింటినీ కొలవడానికి ఉపయోగిస్తాం. ఈ యొక్క ఏసీ మరియు డీసీ క్వాంటిటీస్ రెండు అంటే ఏసీ వోల్టేజ్ లేదా ఏసీ కరెంట్, డీసీ వోల్టేజ్ లేదా డీసీ కరెంట్ కొలవడానికి ఉపయోగిస్తాం. ఈ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో కరెంటు వలన తయారైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్పిండిల్కి అటాచ్ చేయబడిన ఒక సాఫ్ట్ ఐరన్ పీసు కదులుతూ ఉంటుంది. ఈ కారణంగానే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అనే పేరుతోటి పిలుస్తారు. ఈ ఇన్స్ట్రుమెంట్లో కాయిల్ ఒకటి ఉంటుంది. ఆ కాయిల్లోకి కరెంటు ప్రవహించినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ యొక్క స్పిండిల్ తిరుగుతుంది. ఈ స్పిండిల్కే ఈ సాఫ్ట్ ఐరన్ పీసు అటాచ్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారైందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈ సాఫ్ట్ ఐరన్ పీసు, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన సాఫ్ట్ ఐరన్ పీసు కదులుతుంది. సో సాఫ్ట్ ఐరన్ పీస్ అంటే ఐరన్ కదులుతూ ఉంది కాబట్టి ఆ పేరు మీదగానే దీన్ని మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని అంటారు. టైప్స్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్: ఒకటి అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, రెండు రిపల్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ మరియు రిపల్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. మొదటగా మనం అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి చూద్దాం. ఈ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ ఒకటి ఉంటుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్కి ఎయిర్ కోర్ ఉంటుంది. ఎయిర్ కోర్ కలిగినటువంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది. ఈ ఎయిర్ కోర్కి ముందలే ఒక ఓవెల్ షేప్డ్ సాఫ్ట్ ఐరన్ పీసు స్పిండిల్కి అటాచ్ చేసి ఉంటుంది. ఎయిర్ కోర్ దగ్గర, ఎయిర్ కోర్కి ముందల ఓవెల్ షేప్లో ఉండేటటువంటి ఒక సాఫ్ట్ ఐరన్ పీసు స్పిండిల్కి అటాచ్ చేసి ఉంటుంది. స్పిండిల్ జ్యువెల్డ్ బేరింగ్స్ యొక్క సహాయంతో రొటేట్ అవుతూ ఉంటుంది, ఫ్రీగా రొటేట్ అవుతుంది. ఈ స్పిండిల్కి పాయింటర్ అటాచ్ చేసి ఉంటుంది. స్పిండిల్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు పాయింటర్ కూడా గ్రాడ్యుయేటెడ్ స్కేల్ పైన మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది ఇందాక మనం చెప్పుకున్నటువంటి కాయిల్, ఇది కాయిల్, ఇదంతా ఎయిర్ కోర్ అని చెప్పి అంటాం. గాలితోటి నిండిపోయి ఉంటుంది కాబట్టి ఎయిర్ కోర్ అని చెప్పి అంటాం. ఇది స్పిండిల్, ఇది స్పిండిల్. ఈ స్పిండిల్కి అటాచ్ చేసినటువంటిది
ఇది సాఫ్ట్ ఐరన్ పీస్, ఓవెల్ షేప్లో ఉన్నటువంటి సాఫ్ట్ ఐరన్ పీస్. ఎప్పుడైతే ఈ కాయిల్లోకి కరెంటు ప్రవహిస్తుందో ఈ కాయిల్ మ్యాగ్నెట్గా మారుతుంది. కాయిల్ లోపల ఉండేటటువంటి కోరు మ్యాగ్నెట్గా మారుతుంది. మీ యొక్క మ్యాగ్నెట్గా మారిన తర్వాత తయారైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఈ ఓవెల్ షేప్డ్ సాఫ్ట్ ఐరన్ పీసు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కారణంగా కాయిల్ దగ్గరకు లాక్కొనబడుతుంది, అంటే ఆకర్షింపబడుతుంది. ఆకర్షింపబడటం వలన ఈ యొక్క సాఫ్ట్ ఐరన్ పీసు కదులుతుంది. సో ఇది ఎప్పుడైతే సాఫ్ట్ ఐరన్ పీస్ కదిలిందో దానికి అటాచ్ చేయబడినటువంటి స్పిండిల్ కూడా కదులుతుంది. స్పిండిల్కి అటాచ్ చేసినటువంటి పాయింటర్ కూడా గ్రాడ్యుయేటెడ్ స్కేల్ మీద మూవ్ అవుతుంది. ఈ స్పిండిల్కి యొక్క వేన్ అటాచ్ చేసి ఉంటుంది. ఇది ఎయిర్ సిలిండర్. ఈ ఎయిర్ సిలిండర్లో ఇది పిస్టన్ లాగా ఉంటుంది. దీనివలన మనకు డాంపింగ్ అనేది అందుతుంది. ఇవి కంట్రోల్ వెయిట్స్. ఎప్పుడైతే మూవింగ్ కాయిల్లోకి సప్లై డిస్కనెక్ట్ అవుతుందో అప్పుడు ఈ యొక్క వెయిట్స్ భూమి యొక్క గ్రావిటేషన్ పుల్ కారణంగా, అంటే ఆకర్షణ శక్తి, భూమి యొక్క ఆకర్షణ శక్తి కారణంగా కిందికి లాగబడతాయి. అప్పుడు పాయింటర్ 0 పొజిషన్లోకి ఉంటుంది. సో ఎయిర్ కోర్ కలిగినటువంటి మ్యాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది. ఆ ఎయిర్ కోర్కి ముందలే ఓవెల్ షేప్డ్ సాఫ్ట్ ఐరన్ పీస్ ఉంటుంది. ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ స్పిండిల్కి అటాచ్ చేసి ఉంటుంది. జివెల్డ్ బేరింగ్ సహాయంతో స్పిండిల్ ఫ్రీగా రొటేట్ అవుతూ ఉంటుంది. స్పిండిల్కి పాయింటర్ అటాచ్ చేసి ఉంటుంది. స్పిండిల్ మూవ్ అయినప్పుడు పాయింటర్ కూడా గ్రాడ్యుయేటెడ్ స్కేల్ మీద మూవ్ అవుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్కి కరెంటు ప్రవహించకుండా ఉన్నప్పుడు భూమి యొక్క ఆకర్షణ శక్తి, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా సాఫ్ట్ ఐరన్ పీసు నిటారుగా కిందికి వేలాడుతూ ఉంటుంది. పాయింటరు 0 రీడింగ్ దగ్గర నిల్చుంటుంది. ఇంకొకసారి పార్ట్స్ చూసినట్లయితే ఇది కాయిల్, ఇది ఎయిర్ కోర్, ఇవి కంట్రోల్ వెయిట్స్, ఇది సాఫ్ట్ ఐరన్ పీస్, ఇది స్పిండిల్, ఇది పాయింటర్, ఇది స్కేల్, ఇది డాంపింగ్ కోసం అవసరమైనటువంటి ఎయిర్ ఛాంబర్. నెక్స్ట్ మనం వర్కింగ్ ఆఫ్ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఇన్స్ట్రుమెంట్ చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ని సప్లైకి కనెక్షన్ చేసినప్పుడు, ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ని ఏదైతే ఉందో దీన్ని సప్లైకి కనెక్షన్ చేసినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుందన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాఫ్ట్ ఐరన్ పీస్ని ఆకర్షిస్తుంది. కాయిల్ యొక్క ఆకర్షణ శక్తి వల్ల సాఫ్ట్ ఐరన్ పీస్ కాయిల్ వైపు లాగబడుతుంది. ఎప్పుడైతే ఈ కాయిల్ కదులుతుందో దానికి అటాచ్ చేసినటువంటి స్పిండిల్ కూడా కదులుతుంది. ఆ స్పిండిల్కి అటాచ్ చేయబడినటువంటి పాయింటరు డిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాయిల్లోకి ఎక్కువ మోతాదులో కరెంటు ప్రవహించినప్పుడు ఎక్కువగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది. సో దీనివల్ల పాయింటర్ యొక్క డిఫ్లెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కరెంటు ప్రవహించే మోతాదును బట్టి పాయింటర్ యొక్క డిఫ్లెక్షన్ కూడా ఉంటుంది. కరెంటు తక్కువ ప్రవహిస్తే తక్కువగా ఉంటుంది పాయింటర్ యొక్క డిఫ్లెక్షను, ఎక్కువ కరెంటు ప్రవహిస్తే పాయింటర్ యొక్క డిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ సాఫ్ట్ ఐరన్ పీసు ఆకర్షింపబడటం కాయిల్లో ప్రవహించే కరెంటు యొక్క డైరెక్షన్ పైన ఆధారపడి ఉండదు. సాఫ్ట్ ఐరన్ పీస్ని కాయిల్లో ప్రవహించేటటువంటి కరెంట్ డైరెక్షన్ పైన ఆధారపడి ఉండదు. సో కాయిల్లో కరెంటు ప్రవహించేటటువంటి డైరెక్షన్ ఎలా అయినా ఉండొచ్చు. దీని కారణంగా ఏమవుతుందంటే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ని డీసీ సప్లై లేదా ఏసీ సప్లై రెండిట్లోనూ ఉపయోగించడానికి పనికొస్తుంది. మనకి మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ కనుక చూస్తే డీసీ సప్లైలో ఫిక్స్డ్ పొలారిటీ ఉంటుంది,
కాబట్టి తయారయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ని ఆకర్షింపబడటం కాయిల్లో ప్రవహించే కరెంటు యొక్క దిశ మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఈ యొక్క మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ని డీసీ సప్లై లేదా ఏసీ సప్లై దేంట్లో అయినా ఉపయోగించవచ్చు. కన్స్ట్రక్షన్ ఆఫ్ మూవింగ్ ఐరన్ రిపల్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్. రిపల్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ గురించి చూద్దాం. ఒక బ్రాస్ బాబిన్ ఉంటుంది. ఈ బ్రాస్ బాబిన్ పైన కాయిల్ తోటి వైండింగ్ చేయబడి ఉంటుంది. ఈ కాయిల్లోనే ఎం అండ్ ఎఫ్ అనేటటువంటి రెండు సాఫ్ట్ ఐరన్ స్ట్రిప్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్ ఐరన్ స్ట్రిప్స్లో ఒక సాఫ్ట్ ఐరన్ స్ట్రిప్ ఎం, ఇంకోటి ఎఫ్. ఈ ఎం అనేటటువంటి సాఫ్ట్ ఐరన్ స్ట్రిప్ స్పిండిల్కి అటాచ్ చేసి ఉంటుంది. ఎఫ్ అనేటటువంటి సాఫ్ట్ ఐరన్ పీసు ఫిక్స్డ్గా ఉంటుంది. ఎం అనేటటువంటి సాఫ్ట్ ఐరన్ పీసు స్పిండిల్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ స్పిండిల్కే పాయింటర్ కూడా అటాచ్ చేయబడి ఉంటుంది. కంట్రోలింగ్ ఫోర్స్ కోసం మనం స్ప్రింగ్స్ని ఉపయోగిస్తాము. సో కంట్రోలింగ్ ఫోర్స్ అనేది స్ప్రింగ్స్ ద్వారా వస్తుంది. ఈ యొక్క రిపల్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్లో కంట్రోలింగ్ ఫోర్సు స్ప్రింగ్స్ ద్వారా వస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క కాయిల్లోకి కరెంట్ ఏమీ ప్రవహించనప్పుడు, అంటే సప్లై ఏది కనెక్షన్ చేసి ఉండనప్పుడు ఈ సాఫ్ట్ ఐరన్ స్ట్రిప్స్ ఏదైతే ఉన్నాయో ఎం అండ్ ఎఫ్ అని, ఈ రెండు ఒకదానికి ఒకటి అతుక్కుపోయినంతగా దగ్గరగా ఉంటాయి. దీనివలన పాయింటరు జీరోలో ఉంటుంది. సో సాఫ్ట్ ఐరన్ పీసెస్ రెండు కూడా ఒకదానికి ఒకటి బాగా దగ్గరగా ఒకే దానిలాగా అతుక్కుపోయినట్టు ఉంటాయన్నమాట. ఈ పరిస్థితిలో పాయింటరు జీరోలో ఉంటుంది. అయితే ఇన్స్ట్రుమెంట్ని ఎప్పుడైతే మనం సప్లైకి కనెక్షన్ చేశామో ఆ కాయిల్లోకి కరెంటు ప్రవహిస్తుంది. కాయిల్లోకి కరెంటు ప్రవహించడం వలన ఆ కాయిల్ చుట్టబడినటువంటి కోరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఏర్పడిందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఫిక్స్డ్ ఐరన్ ఎఫ్ మరియు మూవింగ్ ఐరన్ ఎమ్ ఒక రకమైనటువంటి పోల్స్ లాగా ఏర్పడతాయి. మనం మ్యాగ్నెటిజంలో చెప్పుకున్నాం, ఒకే విధమైనటువంటి పోల్స్ అంటే లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే రెండు వేరే వేరే ధ్రువాలు కలిగినటువంటివైతే ఆకర్షించుకుంటాయి. కానీ ఇక్కడ ఫిక్స్డ్ ఐరన్ ఎఫ్ మరియు మూవింగ్ ఐరన్ ఎమ్ రెండూ కూడా ఒకే రకమైనటువంటి పోల్స్గా తయారైనాయి కాబట్టి ఒకే రకమైనటువంటి పోల్స్ వికర్షించుకుంటాయి. వికర్షించుకోవటం అంటే ఇంగ్లీష్లో రెపెల్ అవ్వటం. ఆ రెపెల్ అనే దీని నుంచే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్కి రిపల్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి పేరు వచ్చింది. ఏదైతే ఇప్పుడు ఈ మూవింగ్ ఐరన్ స్ట్రిప్ ఎమ్ మరియు ఫిక్స్డ్ ఐరన్ ఎఫ్ స్ట్రిప్ ఎఫ్ వికర్షించుకుంటున్నాయో దీనివలన టార్క్ ప్రొడ్యూస్ అయ్యి మూవింగ్ సిస్టమ్ డిఫ్లెక్ట్ అవుతుంది. మూవింగ్ సిస్టమ్ అంటే స్పిండిల్ డిఫ్లెక్ట్ అయితే దానికి అటాచ్ చేసినటువంటి పాయింటరు డిఫ్లెక్ట్ అవుతాయి. స్ప్రింగ్స్ లేకపోతే కంట్రోల్ వెయిట్స్ ద్వారా మనకి కంట్రోలింగ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డిఫ్లెక్టింగ్ టార్క్ మరియు కంట్రోలింగ్ టార్క్ రెండు ఈక్వల్ అయినప్పుడు మూవింగ్ సిస్టమ్ అంటే పాయింటరు రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. డిఫ్లెక్టింగ్ టార్క్ ఏమో పాయింటర్ని జీరో పొజిషన్ నుంచి నెడుతుంది, కంట్రోలింగ్ టార్క్ ఏమో దానికి ఆపోజిట్లో పనిచేస్తుంది, డిఫ్లెక్టింగ్ టార్క్కి ఆపోజిట్లో. సో ఈ రెండు ఎప్పుడైతే సమం అవుతాయో అప్పుడు పాయింటర్ రెస్ట్లోకి వస్తుంది. ఈ ఎయిర్ ఛాంబర్లో ఉండేటటువంటి ఎయిర్ ఎప్పుడైతే ఈ పాయింటర్ కదులుతుందో అప్పుడు ఈ ఎయిర్ ఛాంబర్లో ఉండేటటువంటి ఎయిర్ ఈ యొక్క
పిస్టన్ని అపోజ్ చేస్తుంది. అపోజ్ చేయటం వలన ఎయిర్ డ్యాంపింగ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎటువంటి డ్యాంపింగ్ వాడతారంటే ఎయిర్ డ్యాంపింగ్ వాడతారు, ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ని వాడతారు. డిఫ్లెక్టింగ్ టార్క్ మరియు స్కేల్. డిఫ్లెక్టింగ్ టార్క్ ఎలా ఉంటుంది, స్కేల్ ఎలా ఉంటుంది అంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్లో డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. అంటే కాయిల్లోకి ఎంత కరెంట్ అయితే ప్రవహిస్తుందో ఆ కరెంట్ యొక్క స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది డిఫ్లెక్టింగ్ టార్క్. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో అయితే, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్లో అయితే డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కాయిల్. అయితే ఇక్కడ మాత్రం మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. ఇక్కడేమో స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, అక్కడేమో కేవలం కరెంట్ మాత్రమే. సో ఈ కారణంగానే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు కరెంట్ కాబట్టి స్కేలు యూనిఫామ్గా ఉండింది. అయితే ఇక్కడ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ కాబట్టి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క స్కేలు యూనిఫామ్గా ఉండకుండా క్రాంప్డ్గా ఉంటుంది. అంటే ఈ స్కేలు బిగినింగ్లో అంటే మొదట్లో ఏమో దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి రీడింగ్స్, చివరికి వచ్చేటప్పటికి ఓపెన్గా ఉంటాయి. స్టార్టింగ్లో ఏమో క్రాంప్డ్ అయి ఉంటాయి. క్రాంప్డ్ అంటే బాగా దగ్గరగా ఉండటం, రీడింగ్స్ మధ్య తక్కువ దూరం ఉండటం. చివరికి వచ్చేటప్పటికేమో ఓపెన్గా ఉంటుంది. ఓపెన్గా ఉండటం అంటే రీడింగ్స్ మధ్య ఎక్కువ దూరం ఉండటం. ఈ విధంగా ఉంటుంది నాన్ యూనిఫామ్ స్కేల్, లేదా నాన్ లీనియర్, లేదా అన్యూనిఫామ్, నాన్ యూనిఫామ్, నాట్ యూనిఫామ్, ఇవన్నీ ఒకటే. సో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎలా అయినా ఇస్తాడు. నాన్ లీనియర్ స్కేల్, లేకపోతే నాన్ యూనిఫామ్ స్కేల్, లేకపోతే నాట్ యూనిఫామ్ స్కేల్. సో స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే బాగా దగ్గరగా ఉంటాయి రీడింగ్స్ ఒకదానికొకటి. చివరికి వచ్చేటప్పటికి చూసినట్లయితే ఒకదానికొకటి రీడింగ్స్ బాగా దూరంగా ఉంటాయి. సో ఇటువంటి స్కేల్నే నాన్ యూనిఫామ్ స్కేల్ అని చెప్పి అంటాం. అదే యూనిఫామ్ స్కేల్ అయితే ఎక్కడ చూసినా రీడింగ్స్ మధ్య ఒకటే దూరం ఉంటుంది. నాన్ యూనిఫామ్ స్కేల్లో మొదట్లో ఏమో దగ్గరగా ఉండి చివరికి వచ్చేటప్పటికి దూరంగా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్లో డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. అయితే స్కేలు అన్యూనిఫామ్గా ఉండటం వల్ల మనకి రీడింగ్స్ సరిగ్గా తీసుకోలేం. మరి యూనిఫామ్గా ఉండటం మనకి ఎంతైనా అవసరం. సో కుదిరినంత మట్టుకు యూనిఫామ్గా స్కేల్ని తయారు చేయడానికి కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే ఈ ఫిక్స్డ్ సాఫ్ట్ ఐరన్ ఏదైతే ఉందో దాన్ని ఓవల్ షేప్లో కాకుండా టంగ్ షేప్లో తయారు చేస్తారు. ఈ టంగ్ షేప్లో తయారు చేయటం వల్ల కొద్దో గొప్ప కరెంటు యొక్క స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ని తగ్గించటం జరుగుద్ది అనమాట. సో స్క్వేర్ ఆఫ్ ది కరెంటు తగ్గిపోవటం వల్ల మనకి స్కేలు కొంచెం యూనిఫామ్గా తయారవుతుంది. ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో గ్రావిటీ కంట్రోల్ లేదా స్ప్రింగ్ కంట్రోల్ని కంట్రోలింగ్ టార్క్ పొందటానికి వాడతాము. డ్యాంపింగ్ వచ్చేటప్పటికి ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ని యూజ్ చేస్తాము. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఏసీ మరియు డీసీ క్వాంటిటీస్ రెండూ కొలవడానికి ఉపయోగించవచ్చు. వీటిని అన్పోలరైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి అంటాం. ఎందుకంటే వీటికి ఒక నిర్దిష్టమైనటువంటి పోల్స్ ఉండవు. ప్లస్ మైనస్ అని, ఫేజ్ న్యూట్రల్ అని ఎటువంటి ఇండికేషన్స్ ఉండవు టెర్మినల్స్ కూడా. మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇవి బాగా కాస్ట్లీగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ కూడా రగ్డ్ అండ్ సింపుల్ కన్స్ట్రక్షన్, రోబస్ట్ అండ్ సింపుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. వీటిని కొంచెం రఫ్గా కూడా హ్యాండిల్ చేయొచ్చు. వీటి యొక్క స్కేల్స్ 240 degrees యాంగిల్ కవర్ చేసే విధంగా ఉంటాయి. సో ఏసీ మరియు డీసీ క్వాంటిటీస్ రెండింటిని కొలవచ్చు. వీటికి పొలారిటీ ఎటువంటి పొలారిటీ ఉండదు. ఇవి మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద తక్కువ ఖరీదు కలిగి ఉంటాయి.
సింపుల్ కన్స్ట్రక్షన్ కలిగి ఉంటుంది, 240 degrees స్కేల్ కలిగి ఉంటుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి వీటిలో ఎర్రర్స్ ఎక్కువగా ఉంటాయి. హిస్టర్సిస్ వల్ల కావచ్చు, ఫ్రీక్వెన్సీలో చేంజెస్ వల్ల కావచ్చు, వేవ్ ఫామ్లో చేంజ్ వల్ల కావచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజ్ అవటం వల్ల కావచ్చు, వీటిలో ఎర్రర్స్ ఎక్కువగా ఉంటాయి. స్కేల్స్ యూనిఫామ్గా లేకపోవటం వల్ల రీడింగ్స్ తీసుకోవటం కష్టంగా ఉంటుంది. మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుందాం. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ని ఏసీ క్వాంటిటీస్ మరియు డీసీ క్వాంటిటీస్ రెండింటినీ కొలవడానికి ఉపయోగించవచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్లో కాయిల్లోకి కరెంటు ప్రవహించడం వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా స్పిండిల్కి అటాచ్ చేయబడినటువంటి సాఫ్ట్ ఐరన్ పీసు కదులుతూ ఉంటుంది. ఈ కారణంగానే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్కి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అని పేరు వచ్చింది. టైప్స్ ఆఫ్ మూవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్లో అట్రాక్షన్ టైపు, రెండోది రిపల్షన్ టైప్. సో అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి, రిపల్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ రెండోది. అట్రాక్షన్ టైపు మూవింగ్ ఇన్స్ట్రుమెంట్లో కనుక చూసినట్లయితే మెయిన్గా పార్ట్స్ ఒక కాయిల్ ఉంటుంది. ఇది కాయిల్. ఈ కాయిల్లో ఎయిర్ కోర్ ఉంటుంది. ఈ ఎయిర్ కోర్కు మధ్యలో స్పిండిల్ ఉంటుంది. ఈ స్పిండిల్కి సాఫ్ట్ ఐరన్ పీస్ అటాచ్ చేసి ఉంటుంది. ఈ స్పిండిల్కే పాయింటర్ అటాచ్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాయిల్లోకి కరెంటు ప్రవహిస్తుందో అప్పుడు ఈ కాయిల్లో ఉండేటటువంటి ఎయిర్ కోర్ అంతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారయ్యి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాఫ్ట్ ఐరన్ పీస్ని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయటం అంటే ఆకర్షించటం. ఆకర్షించటం వల్ల సాఫ్ట్ ఐరన్ పీసు ఈ యొక్క కోర్ లోపలకు కదులుతుంది. ఆకర్షింపబడి కోర్ లోపలకు కదులుతుంది. ఎప్పుడైతే ఈ సాఫ్ట్ ఐరన్ పీసు కదిలిందో అప్పుడు స్పిండిల్ కూడా కదులుతుంది. స్పిండిల్కి అటాచ్ చేసినటువంటి పాయింటర్ కూడా కదులుతుంది. మనం కాయిల్లోకి ఎంత మోతాదులో అయితే కరెంటు ప్రవహిస్తుందో ఆ మోతాదు ప్రకారంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ కరెంటు కనుక కాయిల్లోకి ప్రవహిస్తే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారయ్యి సాఫ్ట్ ఐరన్ పీస్ని అంత ఎక్కువగా తన వైపు ఆకర్షిస్తుంది. మూమెంట్ కూడా అంతే ఎక్కువగా ఉండి పాయింటర్ కూడా ఎక్కువ రీడింగ్ ఉండేటట్లు చూపిస్తుంది. ఈ యొక్క ఎయిర్ ఛాంబర్లో ఉండేటటువంటి ఎయిర్ ఈ యొక్క పిస్టన్ మూమెంట్ని అపోజ్ చేయటం వల్ల డాంపింగ్ ఫోర్సు ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఉండే వెయిట్స్ వల్ల కంట్రోలింగ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కంట్రోలింగ్ టార్క్ ఏమో ఇక్కడ గ్రావిటీ కంట్రోల్ వాడింది, ఫ్రిక్షన్ డాంపింగ్ ఏమో ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ వాడారు. రిపల్షన్ టైప్ మూవింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో కనుక చూసినట్లయితే ఈ రిపల్షన్ టైప్ మూవింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో రెండు ఐరన్ స్ట్రిప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ ఐరన్ స్ట్రిప్ మరియు మూవింగ్ ఐరన్ స్ట్రిప్. ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాయిల్లోకి కరెంటు ప్రవహించినప్పుడు ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా ఈ యొక్క రెండు ఐరన్ స్ట్రిప్స్ ఒకటే రకమైనటువంటి పోల్స్ సంతరించుకొని ఒకదానికి ఒకటి వికర్షించుకుంటాయి. ఆ వికర్షించుకునేటటువంటి దాన్నే ఇంగ్లీష్లో రిపల్షన్ అని చెప్పి అంటారు. ఈ కారణంగానే ఈ ఇన్స్ట్రుమెంట్కు రిపల్షన్ టైప్ ఆఫ్ మూవింగ్ ఇన్స్ట్రుమెంట్ అని పేరు వచ్చింది. ఇక్కడ కూడా చూస్తే మీరు ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగే ఉపయోగించారు. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్లో డిఫ్లెక్టింగ్ టార్క్ ఎలా ఉంటుందంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. ఈ కారణంగానే స్కేలు మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్లో యూనిఫామ్గా ఉండకుండా మొదట్లో ఏమో క్రాంప్డ్గా ఉండి చివర్లో ఏమో ఓపెన్గా ఉంటుంది.
క్రాంప్డ్గా ఉండటం అంటే దగ్గరగా ఉండటం. మొదట్లో దగ్గరగా ఉంటుంది, చివర్లో ఓపెన్గా ఉంటుంది, అంటే రీడింగ్స్ మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. దీన్నే అన్యూనిఫామ్ స్కేల్ లేదా నాన్ యూనిఫామ్ స్కేల్ లేదా నాన్ లీనియర్ స్కేల్ అని కూడా అంటూ ఉంటారు. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్లో చూస్తే ఈ స్కేలు యూనిఫామ్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కాయిల్. ఇక్కడేమో డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కాయిల్. అడ్వాంటేజెస్ చూస్తే వీటిని ఏసీ మరియు డీసీ క్వాంటిటీస్ రెండూ కొలవడానికి ఉపయోగించవచ్చు. వీటిని పొలారిటీ ఏమీ ఉండదు ఈ ఇన్స్ట్రుమెంట్స్కి. ఈ యొక్క మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ కంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ కాస్ట్ తక్కువగా ఉంటాయి, కన్స్ట్రక్షన్ కూడా సింపుల్గా ఉంటుంది, స్కేల్ 240 degrees కలిగి ఉంటుంది. డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే వీటిలో ఎర్రర్స్ ఎక్కువగా అవుతాయి, స్కేల్ కూడా యూనిఫామ్గా లేకపోవటం వల్ల రీడింగ్ తీసుకోవటం బాగా కష్టంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please don't forget to like the video. Subscribe to my channel. Thank you.